ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 2వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేసేదమనిరి. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణ మార్గంలో అతారీయుల మార్గం వచ్చుచున్నారని కనానీయుడైన రాజు విన్నప్పుడు ఇశ్రాయేలులో కొంతమందిని చేరపట్టుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి చేసిన వారు ఏంటంటే, వారిని బొత్తిగా మాకు అప్పగిస్తే మేము నీ పేరట నిర్మూలం చేస్తామని చెప్పినప్పుడు యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించాడు. ఆ కనానీయులందరినీ కూడా అప్పగించినప్పుడు వారి పట్టణములను సైతం నిర్మూలం చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ ఆత్మయాత్రలో మనకెదురవుతున్న పోరాటములలో, మనకెదురవుతున్న శత్రు యొక్క ఆటంకములను మనం ఎదిరించడానికి దేవుణ్ణి వేడుకున్నప్పుడు నీ పేరట మేము జయిస్తామని ఎప్పుడైతే దేవుని వేడుకుంటామో దేవుడు సహాయం చేస్తాడు. మానవునికి ఉద్దేశం కాదు, కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా యుద్ధము యెహోవాది అని దావీదు గారు చెప్పినప్పుడు ఎట్లాగైతే విజయం కలిగిందో, అలాగే యేసయ్య నీ పేరట మేము ఈ ఆటంకంలను ఎదురిస్తున్నామని చెప్పినప్పుడు దేవుడు సహాయం చేసి నిర్మూలన చేయడానికి, పరిపూర్ణమైన విడుదల పొందుకొని ఆయన నామమునకు మహిమకరంగా జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్.